టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ అజెండా ఏంటిది? ఫస్ట్ మీరు ఆలోచించుకోండి. ఎవరైతే నన్ను క్వశ్చన్స్ అడిగారో ఫస్ట్ మీ అజెండా. సారీ, నా స్కెచ్ లైట్గా ఉంది. మా పిల్లలు అన్ని ఎక్కడెక్కడ పడేస్తారో ఎతికే కానీ దొరకలేదు. డోంట్ మైండ్ ఫర్ దిస్ వన్. సో మీరు అజెండా ఏంటంటే ఎందుకు రాద్దాం అనుకుంటున్నారు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ? మీ వాట్ ఈస్ యువర్ మెయిన్ అజెండా ఫర్ రైటింగ్ ద ఎగ్జామ్? ఒక జాబ్ కోసమా? జాబ్ కోసమేనా, లేకపోతే ఇంకా నీ వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది క్వశ్చన్. జాబే అనుకుంటే, ప్రధాన కారణం జాబే అనుకుంటే టీఎస్పీఎస్సీ అయితే అక్కర్లేదండి. ఎందుకంటే దీని మీద మనం కూర్చుంటే ఏమన్నా అవ్వచ్చు. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిఎస్సి, అంటే స్టేట్ లెవెల్ పెట్టే ఎగ్జామ్స్ అన్నిటిని పిఎస్సి అంటారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అంటారు. ఈ పిఎస్సిస్ అన్ని ఎట్లుంటాయి అంటే మనకి ఐడియా ఉండదు. అదే యూపీఎస్సీ అనుకోండి, నేషనల్ లెవెల్లో ఒకటే ఎగ్జామ్ ఖచ్చితంగా గన్ షాట్గా జరుగుతుంది. పిఎస్సిలో, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో మనం వీ కెనాట్ రిలై ఆన్ ద గవర్నమెంట్. ఎట్లైనా జరగవచ్చు, అపోజిషన్, పవర్, వీళ్ళ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో వీ కెనాట్ కంప్లీట్లీ రిలై ఆన్ ద పిఎస్సి ఎగ్జామ్స్. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరికైతే నేను ఏదో ఒక జాబ్ కొడతా అన్న వాళ్ళు మాత్రం దీని మీద కూర్చుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది ఏదో ఒక జాబ్ కాదు. ఓకే, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్, ఓన్ సెట్ ఆఫ్ టైం ఫ్రేమ్. మీకు ఏదో ఒక జాబ్ కావాలంటే బయటకు మార్కెట్లోకి వెళ్తే చాలా జాబ్స్ దొరుకుతాయి. ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది, మీరు హ్యాపీగా ఏదో ఒక జాబ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీరు పెళ్ళి, పిల్లలు, సంసారం, వాట్ ఎవర్ ఇట్ కెన్ కంటిన్యూ. ఓకే, ఇందులో ఏముంది మరి పిఎస్సిలో ఏముంది అని అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాంట్ పవర్. పవర్ అనేది ఒకటి మెయిన్ పిఎస్సిలో కానీ యూపీఎస్సి. వై డూ పీపుల్ వాంట్ గెట్ ఇన్ టు బ్యూరోక్రసీ? వై డూ పీపుల్ వాంట్ గవర్నమెంట్ జాబ్ అంటే, ఒకటి ఏంటంటే జాబ్ గ్యారంటీ, ఎట్టి పరిస్థితుల్లో జాబ్ పోదు, ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్. ఇంకొకటి మంచి పొజిషన్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు గ్రూప్ 1 లాంటి పొజిషన్స్ ఉన్నాయి, డిప్యూటీ కలెక్టర్ వస్తుంది, డిఎస్పీ వస్తుంది, ఆర్డీఓ, ఇలాంటి మంచి మంచి పొజిషన్స్. దీంట్లో మనీ తక్కువనే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంటే మనీ చాలా తక్కువ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2 లక్షలు సంపాదిస్తే దీంట్లో 60,000 ఉంటుంది. కానీ అది కాదు కదా. ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ కమ్ టు పిఎస్సి ఆర్ నాట్ అబౌట్ మనీ. మనీయే కావాలంటే అమెరికాకి వెళ్ళిపోవచ్చు, ఐటీ ఇండస్ట్రీలోనే ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ పీపుల్, నా ఒపీనియన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా అనుకోండి, నేను ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్, నేను ఐటీలో ఉండి ఒక 15-16 years ఉండి ఐ కేమ్ బ్యాక్ టు అగైన్ బ్యూరోక్రాటిక్ ఎన్వైర్న్మెంట్కి ఎందుకు వద్దాం అనుకుంటున్నా అంటే, ఐ లైక్ దిస్ ఎన్వైర్న్మెంట్. ఏదో సేవ చేయాలని, సేవ చేద్దామని, సేవ ఒకటి, పవర్ ఒకటి, ఇలాంటివన్నీ మనకి నార్మల్ టైంలో దొరకవు. ఐటీ ఇండస్ట్రీలో కానీ బయట ఇండస్ట్రీలో కానీ చేయగలుగుతాం సేవ, కానీ నీకు ఫుల్లీ సాటిస్ఫైడ్గా చేయలేవు.